గారు ఒక అనాథ. ఈమెను దేవుడు ఎన్నుకొని రాబోయేటువంటి కాలంలో, అనగా నాకు ఎన్నుకున్న ఇశ్రాయేలు ప్రజలు లేదంటే ఈ యూదులు వారు పడబోయే కష్టాలు లేదంటే వారికి రాబోతున్న విపత్తు నుంచి మరి ఎస్తేరు వారిని ఎన్నుకొని ఈమె ద్వారా మరి వాళ్ళందరినీ రక్షించడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఒకసారి మనము ఎస్తేరు గారు గ్రంథం చదువుదాం. 7వ అధ్యాయం 16వ వచనం. మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉపవాసాన్ని ఆచరించడం జరిగింది. మనం కేవలం ఈరోజు ముగ్గురు వ్యక్తుల గురించి ధ్యానించుకున్నాం. మొదటిగా మోషే గారు మరి 40 దినములు మరి దేవుని సన్నిధానంలో ఎటువంటి అన్నపానీయములు మరి చూసుకోకుండా ఉపవాసం చేయడం జరిగిందని మనం ఆలోచించుకున్నాం. మరి రెండవదిగా ఎస్తేరు గారు యూదులెల్లా చేయము 3 దినములు ఉపవాసం ఉండి మీరెల్లరూ ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయడు. 3 నెలల పాటు రేయింబవళ్ళు ఏ ముట్టుపనక కటిక ఉపవాసం ఉండు. నా దాసి క్షణము నేను అదే రీతిని ఉపవాసింతుము. 3 నాళ్ళు గడిచిన పిదప రాజశాసనము కూడా ధిక్కరించి నేను అతని సన్నిధికి వెళ్ళను. అందుకుగాను నేను చావవలసి వచ్చిన చదువును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.